హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. చాలామందికి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అంటే తెలిసిండకపోవచ్చు. ఎనీవే, ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా వాట్ ఈజ్ ఆన్లైన్ మార్కెట్, దాని ప్రాసెస్ ఏంటి, హౌ ఇట్ వర్క్స్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఒక సింపుల్ డిస్క్రిప్షన్తో ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ గురించి ఫుల్గా క్లారిటీ రావడం కోసం ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక బేసిక్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది అబౌట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దాని గురించి. ఫర్ దట్ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చి వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. వాట్ ఈజ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అంటే ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏంటో. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఈజ్ ఎ వెబ్సైట్ ఆర్ యాప్ దట్ ఫెసిలిటేట్స్ షాపింగ్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ రిసోర్సెస్. బిఫోర్ మనం ఈ లైన్స్ గురించి మీనింగ్ తెలుసుకునే ముందు మనం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దాని గురించి ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఇప్పుడున్న మార్కెట్లో ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫస్ట్ అమెజాన్, సెకండ్ ఫ్లిప్కార్ట్ అండ్ థర్డ్ ఈబే. ఈ 3 ఎగ్జాంపుల్ అనుకుందాం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్కి. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ అనేది ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు అర్థం కావడం కోసం. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఈజ్ ఏ వెబ్సైట్ ఆర్ యాప్. వెబ్సైట్ ఉంది, యాప్ అంటున్నాం. మోస్ట్ ఆఫ్ అస్ యూజింగ్ అమెజాన్ యాప్ ఇన్ అవర్ మొబైల్ ఫోన్స్. అందరి ఫోన్లో ఇప్పుడు అమెజాన్ అనేది ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తాం, షాపింగ్, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఆ యాప్, వెబ్సైట్ అనేది, అమెజాన్ అనేది మనకు షాపింగ్ చేసుకోవడం కోసం ఫెసిలిటీ చేస్తున్నాం. నెక్స్ట్ ద ఆపరేటర్ ఆఫ్ ద మార్కెట్ ప్లేస్ డస్ నాట్ ఓన్ ఎనీ ఇన్వెంటరీ. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. వాట్ ఈజ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అండ్ హోమ్ ఫర్నిచర్స్, all goods are placed in one place is known as inventory. ఇన్వెంటరీ అంటే ఏంటి లేదు, మనకు అన్ని వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు అన్నీ, అవి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, హోమ్ ఫర్నిచర్స్ అవ్వచ్చు, యాక్సెసరీస్ అన్నీ ఒక ప్లేస్లో ఉన్నదాన్ని ఇన్వెంటరీ అంటాం. ఇది ఇన్వెంటరీ అంటే. లైన్కి వద్దాం. ద ఆపరేటర్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ డజంట్ నాట్ ఓన్ ఎనీ ఇన్వెంటరీ. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనే అతనికి సొంతంగా ఒక ఇన్వెంటరీ అనేది ఉండదు. ఎందుకు ఉండదు? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ యాప్ని ఆ వెబ్సైట్ యూస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారు త్రూ యువర్ మొబైల్ ఫోన్. ప్రోడక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొనుక్కుందాం అనుకున్నారు. మొబైల్ కొన్నారు. మొబైల్ పేరు ఏంటి? శాంసంగ్, ఒప్పో, ఎనీథింగ్ తీసుకున్నారు. ఆ మొబైల్ పేరు ఏముంది? శాంసంగ్ అని ఉంది. శాంసంగ్ ఉంది కానీ అమెజాన్ అని పేరు లేదు కదా. లాజిక్ అర్థం చేసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్ ద లాజిక్ బిట్వీన్ దిస్ లైన్స్. శాంసంగ్ పేరు ఉంది కానీ అమెజాన్ పేరు లేదు కదా. ఇక్కడ మన లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది అర్థం కావడం కోసం కింద ఇంకొక లైన్ అది చూస్తాం. దేర్ బిజినెస్ ఈజ్ టు ప్రెజెంట్ అదర్ బిజినెస్ ఇన్వెంటరీ టు యూజర్ టు ఫెసిలిటేట్ ట్రాన్సాక్షన్. మెయిన్ ఈ మార్కెట్ ప్లేస్ మెయిన్ ఏం ఏంటంటే అదర్ బిజినెసెస్ అంటున్నాం, కంపెనీస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్, రియల్మీ, షామీ, ఎల్జీ, చాలా ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ప్రోడక్ట్స్, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ని ఈ మార్కెట్ ప్లేస్లో ప్రజెంట్ చేస్తారు. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనేది ఇది. వాళ్ళ పని ఏంటి? పక్క కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ప్రజెంట్ చేయడం. అంతవరకే ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అని వర్క్ అనేది. అర్థమైంది కదా ఇక్కడ వరకు? క్లియర్. తర్వాత హౌ ఇట్ వర్క్స్. ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు 4 స్టేజెస్గా, ఒక 4 పాయింట్స్గా డివైడ్ చేసి చెప్పుకుందాం.
for simply understanding. So first number one is, so how it works అనేది నెంబర్ వన్. సో పక్కన డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. ఫస్ట్ నెంబర్ వన్, హౌ ఇట్ వర్క్స్లో మేక్ అగ్రిమెంట్ ఆర్ అప్రోచ్ టు ఎనీ వన్ ఆర్ మోర్ కంపెనీస్. సింపుల్గా మనకు అర్థం కావడం కోసం, ఒక మార్కెట్ ప్లేస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక రన్ అవుతుంది అనుకోండి అమెజాన్ అనేది. ఇప్పుడు అమెజాన్ అనేది పక్క కంపెనీస్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అనేది రెడీ చేస్తారు కదా, ఆ ప్రోడక్ట్ని వీళ్ళ మార్కెట్ ప్లేస్లో ప్రజెంట్ చేయడం కోసం అనేది ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది బిట్వీన్ టూ కంపెనీస్. సో ఇప్పుడు శాంసంగ్ అనేది కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్ అని అతను ఏం చేస్తాడు, అగ్రిమెంట్ అనేది తీసుకుంటాడు. ఎందుకు, ఆ ప్రోడక్ట్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం కోసం. సో ఇది ప్రాసెస్, ఫస్ట్ ప్రాసెస్ అంటే ఇది. సో ఓకేనా, అగ్రిమెంట్ ఆర్ అప్రోచ్. సో ఒక్కొక్కసారి అమెజాన్ అనేది అప్రోచ్ అవుతుంది, ఒక్కొక్కసారి కంపెనీసే అమెజాన్ దగ్గరికి వస్తాయి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దగ్గర. సో ఓకే, సింపుల్ వన్ పాయింట్ అనేది తెలిసింది. సెకండ్ పాయింట్, హౌ ఇట్ వర్క్స్లో సెకండ్ పాయింట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ దేర్ బిజినెసెస్ ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ ఇన్ దేర్ మార్కెట్ ప్లాట్ఫామ్. పైన చెప్పుకుందాం ఫస్ట్ పాయింట్లో. సెకండ్ స్టేజ్ అంటే స్టేజెస్గా చెప్పుకుంటున్నాం. సో అగ్రిమెంట్ అయ్యాక సెకండ్ స్టేజ్ అనేది ఇలా ఉంటుంది హౌ ఇట్ వర్క్స్లో. ఏంటి, ప్రజెంట్ దేర్ బిజినెసెస్ ప్రోడక్ట్స్ ఆర్ గూడ్స్ ఇన్ దర్ మార్కెట్ ప్లాట్ఫామ్. Platform is nothing but Amazon app. It's available in our mobile phones. ప్రోడక్ట్స్ అన్నిటిని ఈ అమెజాన్లో ప్రజెంట్ చేస్తారు. ఓకే, సెకండ్ స్టేజ్ ఇది. ప్రజెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, థర్డ్ పాయింట్ అది హౌ ఇట్ వర్క్స్లో థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ పాయింట్ ఏంటి, ఆఫ్టర్ ప్రజెంట్ చేసిన తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటి, కంపెనీతో అగ్రిమెంట్ అయ్యింది, గూడ్స్ అనేటివి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ప్రజెంట్ చేశారు. సో థర్డ్ ఏమవుతుంది, ప్రజెంట్ చేసిన ప్రోడక్ట్స్ ఆర్ గూడ్స్ని కన్జ్యూమర్ అంటే యూజర్ మనమే ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరైతే యాప్ని వెబ్సైట్ యూజ్ చేసి షాపింగ్ చేస్తున్నారో సో వాళ్ళే కన్జ్యూమర్స్, ఇక్కడ మనమే ఉండి ఆలోచించాలి. ఆఫ్టర్ కన్జ్యూమర్ పర్చేసెస్ దేర్ ప్రోడక్ట్స్ త్రూ ద మార్కెట్ ప్లేస్. సో ప్రజెంట్ చేసిన ప్రోడక్ట్స్ని గూడ్స్ని ఇక్కడ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో యూజర్ అనే అతను పర్చేస్ చేస్తున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ కన్జ్యూమర్ పర్చేస్ చేస్తున్నాడు యూజింగ్ దిస్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఓకే, ప్రజెంట్ అగ్రిమెంట్ అయ్యింది, గూడ్స్ అని ప్రజెంట్ చేశారు, థర్డ్ కన్జ్యూమర్ పర్చేస్ చేశాడు. సో తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన తర్వాత ఫోర్త్ స్టేజ్ ఏంటి, హౌ ఇట్ వర్క్స్లో తెలుసు. ఫోర్త్ పాయింట్, యాజ్ పర్ అగ్రిమెంట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అండ్ కంపెనీస్ మేక్ ఎర్నింగ్స్ ప్రాఫిట్స్ త్రూ దీస్ ప్లాట్ఫామ్స్. వాళ్ళ ప్రోడక్ట్స్ని కన్జ్యూమర్స్ కొనిన తర్వాత సో కన్జ్యూమర్ అనేది పర్చేస్ చేస్తాడు. దాని తర్వాత వచ్చిన ఇన్కమ్ని టూ కంపెనీస్ ఎవరైతే ప్రజెంట్ చేశారో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఓనర్ పర్సంటేజెస్ ఉంటాయి. సో ఆ ఎంత పర్సంటేజ్ అనేది డిపెండ్స్ ఆన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తెలియదు కదా, వాళ్ళైతే ఎంతైతే ఫిక్స్ చేసుకున్నారో పర్సంటేజ్ అనేది దాని ప్రకారమే వాళ్ళకి ఎర్నింగ్స్ అనే ప్రాఫిట్స్ అనేది వెళ్తాయి. సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ హౌ ఇట్ వర్క్స్. ఫస్ట్ వన్, అగ్రిమెంట్ అనేది అప్రోచ్ అయ్యారు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీని అప్రోచ్ అయింది. సెకండ్, వాళ్ళ ప్రోడక్ట్స్ని గూడ్స్ని ప్రజెంట్ చేశారు. థర్డ్, కన్జ్యూమర్ అనేది పర్చేస్ చేశాడు. ఫోర్త్, వచ్చి ఇన్కమ్ని యాజ్ పర్ అగ్రీడ్ రేషియో అమౌంట్ అనేది ఎర్నింగ్స్ అనేది ఇద్దరు షేర్ చేసుకున్నారు. సో ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సంబంధించినది. అలాగే దాని ప్రాసెస్ హౌ ఇట్ వర్క్స్ అనేదాన్ని పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ బిఫోర్ దట్, ఇట్ ఈస్ హైలీ అప్రిషియేటెడ్ వీడియో. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. Let them know about this information. So this is all about what is online marketplace. If you like the video and if you like the information, please do subscribe and click the bell icon for more updates from our channel. And don't forget to like the video and comment and share to your friends. So thank you so much. See you in the next video. Bye bye now.